ఐదవది ఎందుకు పిలిచాడో తెలుసా? తన రాజ్యమునకు మహిమకు మనల్ని పిలిచాడంట. చెప్పండి, ఐదవది ఏంటి? తన రాజ్యానికి మహిమకు. ఓ పాట ఉంది కదా, నిన్నేనమ్మో పిలిచినాడు అని ఏదో పాట ఉంది. వచ్చా మీకు ఎవరికన్నా? ఒకసారి పాడండి ఆ పాట వస్తే. అందరూ చూడండి. పిలిచినాడు నిన్నేనమ్మో యేసయ్యా పిలిచినాడు, త్రాగుబోతువైనోడ తగాదాలు పడినోడ. ఆ రెండే వచ్చింది, తాగుబోతూ తగాదు. ఏదో ఉంది కదా, కులము అన్నావా కూడు లేక సచ్చావా, నిన్నేనమ్మో యేసయ్యా పిలిచినాడు, పార్టీలో తిరిగినోడ పనికి రాకపోయినోడ. పార్టీలో తిరిగి డబ్బంతా అమ్మేసుకుని వాస్తంతా వదిలేసుకుని పార్టీలో పాపం ఉన్నతమైన స్థితికి ఎదగాలని. మా ఊళ్ళో ఒక మేస్త్రి ఉండేవాడు. ఆ మేస్త్రి 15 ఎకరాలు ఎలక్షన్లో మొత్తం అమ్మేసుకుని ఒక చిన్న సైకిల్ కొనుక్కుని తిరుగుతున్నాడు. ఒక కారు ఉండేది, అమ్మేశాడు. అంటే దేవుడు అందరినీ పిలిచి, ఈ లోకములో ఎవరు పిలిచినా నష్టపోతాం, యేసయ్య పిలుపుకే ఏ విధమైన నష్టం అనేది లేదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఎందుకు పిలిచాడు అనంటే రాజ్యమునకు మహిమకు మనల్ని పిలిచాడంట. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. యేసయ్య ఎందుకు పిలిచాడు చెప్పండి? తన రాజ్యమునకు తన మహిమకు పిలిచాడు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. అందరూ చూడండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను క్షమించండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలిచిన దేవుడు, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనాలి. తన రాజ్యమునకు మహిమకు. ఒకసారి తలపైకి ఎత్తండి. యేసయ్య ఎక్కడికి పిలిచాడు మనల్ని? తన రాజ్యానికి. అంటే పరలోక రాజ్యం, శాశ్వత రాజ్యం. యేసయ్యకి 2 రాజ్యాలు, ఒకటి కనబడుతుంది, ఒకటి కనబడదు. ఇప్పుడు కనబడకుండా రాజ్యం అనమాట, ఇన్విజిబుల్ కింగ్డమ్. యేసయ్య రాజ్యం ఎలాంటిది చెప్పండి? యేసయ్య రాజ్యం ఎలాంటిది చెప్పండి? చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును, నాగుపాము పుట్ట యొద్ద పిల్లోడు ఆడుకుంటాడంట. అంటే ఏ విధమైన హాని ఉండదు యేసయ్య రాజ్యం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఉంటుంది, బాగా చదవండి. అట్లాగే 2 విధాలుగా ఉంటుంది యేసయ్య రాజ్యం. ఇప్పుడు కనబడకుండా మనందరినీ యేసయ్య పరిపాలిస్తున్నాడు కదా. చిరుతపుల్లి లాంటి అత్తలు ఉండకూడదు, చిరుతపుల్లి లాంటి కోడలు ఉండకూడదు. ఇద్దరు కూడా కలిసి కట్టుగా ఆనందంగా ఉండాలి. ఎవరి రాజ్యంలో అది? యేసయ్య రాజ్యంలో ఒకరికొకరు పొసగకుండా ఉండదన్నమాట. పొసగకుండా ఉండదు. ఒకరంటే ఒకరికి గౌరవం, ఒకరు నాకంటే గొప్ప అని ఎంచుకుంటేనే కుటుంబంలో కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, దేవుని పిల్లలు, దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని రాజ్యంలో ఉండేవాళ్ళు, నీతి రాజ్యం, శాంతి రాజ్యం, సమాధాన రాజ్యం, పీస్ఫుల్ కింగ్డమ్. యేసయ్యది శాంతి రాజ్యం అండి. అందుకని మనందరం ఎలా ఉండాలి చెప్పండి? శాంతి సమాధాన రాజ్యముగా ఉండాలి. రాజ్యానికి పిలిచాడు.
రాజ్యమునకు పిలిచాడు, అలాగే మహిమకు పిలిచాడు. అంటే మహిమ అంటే ఏంటి? ఘనతగా ఉండడానికి, గొప్పగా ఉండడానికి పిలిచాడంట మనల్ని. ఎందుకు పనికిరాని మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని, ఏ మంచి లేని మనల్ని అందరి ముందు గౌరవంగా నిలబెట్టడానికి పిలిచాడంట. యేసయ్యకి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. మనం ఎంత పనికి, నేను ఇక్కడ నిలబడడానికి యోగ్యుడిని కాదు, అయినా నన్ను పిలిచాడు. ఆయన గురించి చెప్పడానికి అర్హత లేకపోయినా ఆయన నన్ను పిలిచాడు. ఘనత, గౌరవము, హెచ్చింపు ఇవన్నీ ఇవ్వడానికి పిలిచాడంట. ఎందుకు? పనికిరాని వారం, విలువలేని వారం మనం. చెప్పండి, యేసయ్య ఎందుకు పిలిచాడు చెప్పండి? రాజ్యానికి, ఇంకెక్కడికి? రాజ్యమునకు అనండి, మహిమకు. యేసు ఉన్న మనిషిలో, యేసు ఉన్న సంఘములో, యేసు రాజ్యములో ఉన్న వారిలో ఎంత సమాధానం, ఎంత శాంతి. కానీ కొన్ని చోట్ల యేసు రాజ్యం ఉండదు, సాతాన్ రాజ్యం ఉంటుంది. కోపం, ద్వేషం, అసూయ, పగలు, మాట్లాడకపోవడం, ఇవన్నీ సాతాన్ రాజ్యం అన్నమాట. యేసయ్య ఈ రాజ్యంలో భూమి మీద మనం ఇలా ఆ మహిమను చూపిస్తే నిజమైన రాజ్యంలోనికి ఎంట్రన్స్ దొరుకుతుంది అన్నమాట. మనకి ఇక్కడే చూపించాలి, మన రాజ్యంలో ఉన్నట్టుగా కనబడాలి. నీ జీవితంలో ఎందుకు ఇలా ఉన్నావు, ఇలా ఎందుకు మారావు అంటే, యేసు రాజ్యంలో ఉన్నాను నేను. యేసే నన్ను తన రక్తంతో కడిగి నా క్రూరత్వాన్ని తీసివేశాడు. నేను చిరతపుల్లాగా ఉండేదాన్ని, నేను తోడేలాగా ఉండేదాన్ని, నేను ఒక పులి వలె ఉండేదాన్ని. నా దేవుడు నన్ను పూర్తిగా మార్చేశాడు. అప్పుడు నీవు ఆ శాశ్వతమైన రాజ్యానికి ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్గా, ఒక మాదిరిగా కనబడతావు అన్నమాట. ఆ రాజ్యానికి ఇక్కడ నీ ద్వారా ఒక ప్రతిబింబం కనబడుతుంది అనమాట లోకానికి. ఓహో, వీళ్ళు వేరే రాజ్యములో ఉన్నారు. యేసయ్య ఏం చెప్పాడు? నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, యేసయ్య రాజ్యంలో ఉన్నాం. అందుకే ఆయన రాజ్యానికి, మహిమకు పిలిచాడు. ఎందుకు పనికిరాని మనల్ని ఘనతగా ఉండడానికి పిలిచాడు అనమాట. నేను ఆ రోజు చెప్తున్నాను, అదేమంటే పిలువబడిన వారందరికీ కూడా యేసయ్య అంట జ్యేష్ఠుడుగా, ఒక సహోదరుడుగా ఉండాలని పిలువబడ్డారంట. మన కుటుంబాలన్నిటికీ, మనందరికీ యేసయ్య అన్నయ్యలాగా ఉండాలని పిలిచాడని బైబిల్ చెబుతుందండి. ఎంత అద్భుతమైన మాట. మీరు చూడండి ఒకసారి, అందరు బైబిల్ తెలిసి రోమపత్రిక 8వ అధ్యాయము, యేసయ్య అన్నయ్యగునట్లు పిలువబడితిమి అని రాసుకోండి. యేసయ్య మనకు అన్నయ్యగునట్లు పిలువబడితిమి. రోమాపత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాలు చూడండి. ఎందుకనగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ముందు ఎవరిని ఎరిగెనో, సారూప్యము గలవారొకటకు నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఓ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పిలవడం అనే దానికంటే ముందు ఒకటి జరిగిందంట. అదేమంటే నిర్ణయించాడంట. చెప్పండి. డేవిడ్ సురేష్ బ్రదర్ అని ఉన్నాడు కదా, ఆయన్ని పిలవడానికి ముందుగా తల్లి గర్భములో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో పడక మునిపే నిర్ణయించాడంట. ఇతడు నాకు కావాలి, నన్ను తెలుసుకోవాలి అని నిర్ణయించుకొని, దానికంటే ముందు ఎరగడం అని ఉంది. ఎవరిని ఎరిగెనో వారిని నిర్ణయించుకున్నాడు, ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడంట. పిలవడానికి ముందు 2 జరిగాయి. ఏంటి చెప్పండి? ఒకటి ఎరగడం, ఇంకొకటి నిర్ణయించడం. చెప్పండి గట్టిగా. అంటే తల్లి గర్భంలో నేను పడక మునిపే నా దేవునికి నేను బాగా తెలుసు. ఆ తర్వాత తల్లి గర్భంలో పడినది మొదలుకొని నా దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడు. హోషియా అనేటువంటి ఇతడు నాకు కావాలి అని నిర్ణయించుకొని ఒకానొక దినమున తన సువార్త ద్వారా నన్ను పిలిచాడు అన్నమాట. పిలిచి
పిలిచాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఎందుకు ఇలా పిలిచాడు అంటే నాకు యేసయ్య అన్నయ్య అవ్వాలని. అక్కడ ఉంది కదా, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అంటే ఎవరు? పెద్ద అన్నయ్య. యేసు మా అన్న కాడా, యెహోవా మా తండ్రి కాడా అని ఒక పాట ఉంది. 2 చేతులు పైకెత్తండి. అట్లాగే పెట్టి, యేసయ్యా నువ్వు నాకు అన్నయ్యగా ఉన్నందుకు నన్ను పిలిచావు, నీ తమ్ముడుగా నీ చెల్లెలుగా నన్ను ఉండడానికి పిలిచినందుకు స్తోత్రాలు చెప్పుకుందాం అందరం కూడా. యేసయ్య గట్టిగా స్తోత్రం చెప్పండి. కళ్ళు తెరవండి అందరూ కూడా. యేసయ్య నువ్వు నన్ను పిలుచుకున్నందుకు వందనాలు, నువ్వు నన్ను పిలుచుకున్నందుకు వందనాలు. నన్ను నీ తమ్ముడుగా ఉండడానికి పిలిచావు, నన్ను నీ చెల్లిగా ఉండడానికి పిలిచావు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఒకసారి దించండి. యేసయ్యకి మనందరము ఏమవుతాం చెప్పండి? వచ్చిన అందుకు పిలిచాడండి మనం. దేవుడు అందుకే నిన్ను నన్ను పిలిచాడు. మొట్టమొదటిగా నేను ఇంకో మాట చెప్పి ముగించేస్తున్నా. అదేమంటే యేసయ్య ఎందుకు నిన్ను నన్ను పిలిచాడు అని అంటే, తండ్రి అయిన దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను నన్ను అంటే ఒక పని కోసం పిలిచాడు. ఇవన్నీనేమో మనకే, ఇవన్నీ మనకు సంబంధించినవి. ఆయనకి సంబంధించిన పని ఒకటి ఉందండి మనం చేయాల్సింది. దానికోసం కూడా పిలిచాడంట. ఊరికనే పరిశుద్ధులుగా వెలుగులో ఉండడానికి పిలిచాడు. చెప్పండి గట్టిగా. మొదట చెప్తున్నాను, వెలుగులో ఉండుటకు పిలిచాడు. రెండవది పరిశుద్ధులుగా ఉండుటకు నన్ను పిలిచాడు. చెప్పండి. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలిచాడు. యేసుక్రీస్తుతో సహవాసమునకు నన్ను పిలిచాడు. ఆయన రాజ్యానికి మహిమకు నన్ను పిలిచాడు. యేసయ్య నాకు అన్నయ్య అవ్వాలని, నేను యేసయ్యని అన్నయ్య అని పిలవాలని నన్ను పిలిచాడు. నీవు యేసయ్యకి చెల్లెలువు తమ్ముడువు అవ్వడానికి నేను పిలిచాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆఖరి మాట ఒక్కడే చెప్పి ముగిస్తున్నాను. అదేమంటే ఇవన్నీ మనకు భాగ్యాలు, అయితే ఆయన ఒక పని కోసం పిలిచాడని. గలతీయులకు రాసిన పత్రిక చూడండి అందరూ. బైబిల్ తెరవండి అందరూ. బైబిల్ తెరిచి చూడండి. మీరు బైబిల్ చూసుకోకపోయినట్లయితే ఇది దిక్చూచి, కొంతమందికి చదివే అలవాటు లేదు, తప్పకుండా చదవాలి. గలతీయులకు రాసిన పత్రిక అందరూ చూడండి. మొదటి అధ్యాయం 15వ వాక్యం చదవండి. మొదటి అధ్యాయం 15వ వాక్యం. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలి అని నన్ను పిలిచాడు అంటున్నాడు అనమాట. ఒకసారి తలపైకెత్తండి. అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటించాలి. 7వ మాట ఏంటంటే 6 ఏమో నీకు ఇచ్చిన భాగ్యం అన్నమాట. నీవు వెలుగులో ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, అలాగే నీవు దేవునితో సహవాసాన్ని చేయడానికి పిలువబడ్డావు, నీవు యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డావు, నీవు ఆయన రాజ్యానికి మహిమకు పిలువబడ్డావు, ఆయనకు నీవు చెల్లెలుగా తమ్ముడుగా ఉండడానికి పిలువబడ్డావు. ఆఖరికి ఏంటంటే ఆ యేసుక్రీస్తు అనే తన కొడుకును ప్రకటించాలని పిలువబడ్డావు. నీ మీద భారం ఒకటి ఉంది. నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా? తన కుమారుణ్ణి ప్రకటించాలి అని తండ్రి పిలిచాడంట నిన్ను. చెప్పండి, మన పని ఏంటి ఇప్పుడు? ఎవరిని ప్రకటించాలి? మరి ప్రకటించారా? ప్రకటిస్తున్నారా? సువార్త అనగానే మనం ప్రతి నెల ఒక సువార్తకు పోతాం అంటే ఒక్కరు రారు. మీరు చూడండి, నేను నా సొంతగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. మీరు గలతీయులకు రాసిన పత్రిక చూశారు కదా. నన్ను తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని కృపచేత పిలిచిన దేవుడు అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలని నన్ను పిలిచాడు. యేసయ్యను ప్రకటించడానికి ఎంతమందికి సిగ్గుపడుతున్నారండి? యేసయ్యను ప్రకటించడానికి రమ్మంటే ఒక్కరాడు మన సంఘంలో. ఎంత సిగ్గు అంటే అంత అవమానం. అంటే దేవుడు పిలిచిన పనికి నువ్వు రావట్లేదు, నువ్వు ఊరుకనే కాలం గడిపేస్తున్నావు. దేవుడు నిన్ను పిలిచింది వెలుగులో ఉండడానికి పిలిచాడు, నరకానికి వెళ్ళవు. నీవు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, నీ పాపను దేవుడు కడిగేస్తున్నాడు. దేవుడు నిన్ను యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలిచాడు. అది నీకు గొప్ప భాగ్యం. నా ప్రభు, నేను యేసుక్రీస్తు వాడిని చెప్పుకుంటున్నావు. అలాగే నేను యేసుక్రీస్తు స్నేహితుడని చెప్పుకుంటున్నావు. నేను దేవుని రాజ్యానికి పిలిచాడు, నన్ను దేవుడు ఘనత ఇచ్చాడు, నాకు గొప్పతనం ఇచ్చాడని చెప్పుకుంటున్నావు. మంచిదే.
ఆయనకు నీవు తమ్ముడు చెల్లెలు అవ్వడానికి పిలువబడ్డావు, మంచిదే, కానీ పని నువ్వు చేయట్లేదు. ఆయన కుమారుణ్ణి ప్రకటిస్తావని నిన్ను పిలిచాడు. పైన 6 నువ్వు పొందుకుని కింద ఆయన పని వదిలేస్తే ఆయన ఎంత బాధపడుతున్నాడు తెలుసా? నీవు యేసయ్య గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నావు, ఆయన సువార్త చేయడానికి రాలేకపోతున్నావు. ఆయన సువార్తకు నువ్వు చాలా ఖర్చు పెట్టుకోవాలి, చాలా ప్రయాసపడాలి, ఆయన సువార్త పని చేయాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇది నా మీద మోపబడింది, నేను సువార్తను ప్రకటించాలి. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. చెప్పండి, మన మీద ఆఖరి భారం ఏంటి చెప్పండి? సువార్తను ప్రకటించాలి, తన కుమారుణ్ణి ప్రకటించాలి. చెప్పండి గట్టిగా. ఎందుకు పిలిచాడు మనల్ని? వరుస పెట్టి అన్నీ చెప్పండి ఒకసారి. నంబర్ 1 ఒకటి చెప్పండి, వెలుగులో ఉండడానికి పిలిచాడు. రెండోది మీరు చెప్పండి. పాపం కొంచెం డల్గా ఉన్నారు, వీళ్ళకి పాస్ మార్కులు కూడా రావట్లేదు. ఎందుకు పిలిచాడు? రెండోది ఏంటి? మీరు వాక్యం చెప్పేటప్పుడు ఒక పెన్ను కూడా దగ్గర పెట్టుకోండి, కాగితం కూడా పెట్టుకొని చక్కర. రెండోది ఏంటి? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. మూడోది చెప్పండి, యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలిచాడు. నాలుగోది చెప్పండి, యేసుక్రీస్తు సహవాసమునకు పిలిచాడు. ఐదోది చెప్పండి, తన రాజ్యానికి మహిమకు నేను పిలిచాడు. ఆరోది, యేసయ్య మనకు జ్యేష్ఠుడిగా ఉండాలి, అంటే అన్నయ్యగా ఉండాలని, నీకు తమ్ముడుగా ఉండాలని నేను పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆఖరిది ఏంటంటే తన కుమారుణ్ణి ప్రకటించాలని నిన్ను కృపచేత పిలుచుకున్నాడు. అన్యజనులలో ప్రకటన చెయ్యాలి. చూడండి, చాలామంది సువార్తకి వెళ్తే మన సంఘం మొదటి సోమరి సంఘంలాగా అనిపిస్తుంది నాకైతే. సువార్తకి వెళ్దాం రెండంటే రారు, బుధవారం ప్రార్థన అంటే రారు, శనివారం ప్రార్థన అంటే రారు, బుధవారం ప్రార్థన అంటే 2-3 వస్తున్నారు. మీరు దేవుని వాక్యములో ఏది ఉందో బాగా చూడాలి, లేకపోతే వాక్యమునకు మీరు చాలా వెనుకబడి ఉంటారన్నమాట. వాక్యమును బాగా చూసుకొని, నన్ను ఎందుకు పిలిచాడు దేవుడు, నేనేం చెయ్యాలి, నా పని ఏంటి, ఈ పిలుపును ఎలా ఉండడానికి పిలిచాడు దేవుడు నీ మీద కృపతో. ఆఖరిగా నీకు ఒక భారం కూడా పెట్టాడు, ఒక పని కూడా పెట్టాడు. నేను నా ప్రభు పని చేయాలి, నేను యేసయ్యని అన్యజనుల్లో ప్రకటన చెయ్యాలి, నేను తప్పకుండా చెప్పాలి నా ప్రభు గురించి అని నీ ఒక భారం పెట్టుకొని, ఈ రోజు నుంచి నేను దేవుని పని చేయడానికి నేను జాగ్రత్తగా ఉండాలని తీర్మానించుకోండి. బైబిల్ ఏం చెప్తుందంటే, రెన్యువల్ యువర్ కాలింగ్ అది ఉంది. మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకోండి అని ఉంది. అంటే మరలా ఒకసారి రెన్యువల్ చేసుకోండి అని ఉంది. వాక్యమే చెబుతుంది, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకోనండి. 2వ పేతురు 1:10 చెబుతున్నాడు, మీ పిలుపు ఒకసారి చూసుకోండి. మీరు షూర్లో పెట్టేసి మర్చిపోతున్నారు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు, వెలుగులుగా ఉండడానికి పిలిచాడు కదా, ఎందుకు మీరు మర్చిపోతున్నారు? ఒకసారి రెన్యువల్ చేయండి. చూడండి, 2వ పేతురు 1:10 ఒకసారి తలపెత్తండి. ప్రభువా, నన్ను పిలిచావు కదా, మరి జాగ్రత్త పడాలంటే పిలుపు ఉంది కదా. ఆ పిలుపులో ఎన్ని ఉన్నాయి? దాంట్లో 7 ఉన్నాయి. ఆ కాలింగ్ లెటర్లో 7 ఉన్నాయి, అందుకే పిలిచాడు. ఒకసారి అండి హైదరాబాద్లో పెద్ద మంచి మ్యారేజ్ జరుగుతుంది, చాలా గొప్ప వాళ్ళకి జరుగుతుంది అనమాట. అందరూ డిగ్నిఫైడ్గా ఉన్నారు, చాలా అందరూ కూడా డెలిగేట్స్ వెళ్తున్నారు మ్యారేజ్కి. ఒక వ్యక్తి అసలు చాలా బట్టలు సరిగా లేవు, చాలా అగ్లీగా ఉన్నాడు. అతను వెళ్తుంటే గేట్ దగ్గర ఆపారు. ఏమండి, ఇది చాలా గొప్ప వాళ్ళ మ్యారేజ్ అండి, అది మీరు ఎటు వెళ్తున్నారంటే, నాకు కాల్ లెటర్ వచ్చిందని చెప్పాడు. ఏమొచ్చింది చూపించిన అనగానే అసలు ఆ పెళ్లి కొడుకు తండ్రి దగ్గర నుంచి వచ్చిందనమాట. చూసరికి అతను సిగ్గుపడ్డాడు, అడ్డగించేవాడు సిగ్గుపడ్డాడు. బట్టలను బట్టి కాదు విలువిచ్చేది, దేని బట్టి? లెటర్ని బట్టి. దేని బట్టి? లెటర్ ఉందా మరి మీ దగ్గర? యేసయ్య కాల్ లెటర్ ఇచ్చాడు కదా, ఆ కాల్ లెటర్లో 7 విషయాలు ఉన్నాయి. ఎందుకు నిన్ను పిలిచాడంటే నువ్వు వెలుగులో ఉండడానికి పిలిచాడు. యేసయ్య ఎందుకు పిలిచాడంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిచాడు. యేసయ్య ఎందుకు పిలిచాడంటే నువ్వు యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలిచాడు.
యేసయ్య నిన్ను ఆయనతో సహవాసానికి పిలిచాడు, ఆయన రాజ్యానికి మహిమకు పిలిచాడు, నీవు ఆయన తమ్ముడుగా ఉండడానికి పిలిచాడు, చెల్లిగా ఉండడానికి పిలిచాడు, ఆఖరికి ఆయన ప్రకటించే బిడ్డగా నేను పిలిచాడు. పాస్టర్లు కాదు, అందరూ పిలువబడిన వారే, అందరూ కలిసి ఆయన కుమారుని ప్రకటన చేయాలి. ఆ లెటర్ను దాచుకోవాలి. అదే పేతురు చెప్తున్నాడు, ఆ పిలుపును, ఆ ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. షూరిటీ. మరలా ఒకసారి ప్రభుతో చెప్పండి, ప్రభువా నేను సువార్త చేయలేకపోతున్నాను, నేను ప్రకటన చేయాలి, నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నీవు నాకు అన్నయ్యవు, నా సహోదరుడువు, నేను నీకు నీ వాడిని, నేను అలా చేసావు, నాకు ఆ భాగ్యం ఇచ్చావు, కేవలం నువ్వు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా నాకు ఇవన్నీ దొరికాయి, ఆ లెటర్ నాకు ఇచ్చావు. రేపొద్దున పరలోకం వెళ్ళేటప్పుడు నీకు భూమి మీద ఎన్ని ఇళ్ళు సంపాదించాము, ఎంత పొలం సంపాదించాము, అందువల్ల నీకు పరలోకం అనే సీట్ ఇవ్వడు. ఇదిగో నేను పిలువబడ్డాను, నాకు ప్రభు ఈ లెటర్ ఇచ్చాడు, నన్ను పిలిచాడు ప్రభు, ఆయన రక్తంతో నన్ను కడిగాడు, నేను ఆయన దానను, నేను ఆయన వాడను. పరలోకంలో నీకు ఫుల్ ఎంట్రన్స్ దొరుకుతుంది. ఫుల్ ఎంట్రన్స్ అని బైబిల్లో ఉంది. సమృద్ధిగా దొరుకును ప్రవేశము, సమృద్ధిగా అంటే ఎవడు నిన్ను ఆటంకపరచడట, పరలోకానికి నేరుగా వెళ్ళిపోతావు. ఎందుకంటే కాల్ లెటర్ ఉంది నీ దగ్గర. అందుకే దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నువ్వు నన్ను పిలిచినందుకు వందనాలు, సువార్త పనిలో నేను కూడా భాగం పంచుకుంటాను ప్రభువా అని భాగం పంచుకునే వారికి ఉండాలి. ఆఖరి మాట చెప్పండి, అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటించాలి. నేను నా జీవితం ద్వారా నేను స్వార్థ పని చేయాలి, నా ప్రభువుని ప్రకటించాలి అని నిర్ణయం తీసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం.